నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడం. విదేశీ దురాక్రమణదారులు అత్యంత కిరాతకంగా భారతదేశాన్ని దోచుకుంటూ ఓ పక్క ఎవరైనా సరే ఎదురు తిరిగినట్టయితే వారిని చంపుతూ, మరో పక్క ఆడపిల్లలు ఎవరైనా కనిపిస్తే అత్యంత దారుణంగా వారిని మానభంగం చేసి చంపినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు దంపతుల భయంకరమైనటువంటి సంఘటనలు చూసి ఒక గొప్ప కొడుకుని ప్రసాదించమని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి వారికి అనుగ్రహాన్ని పొందినటువంటి సందర్భంలో పుట్టినటువంటి మహానుభావుడే ఛత్రపతి శివాజీ. కులమత ప్రాంతాలకు అతీతంగా అందరి పట్ల కూడా ప్రేమ భావన కలిగి ఉండి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహాపురుషుడు, అలానే అత్యంత గొప్ప రాజ్య పరిపాలన చేసినటువంటి గొప్ప చక్రవర్తుల్లో ఒకరు ఛత్రపతి శివాజీ గారు. ఆయన యొక్క జీవితాన్ని కనుక మనం గమనిస్తే బాల్యంలో తల్లిదండ్రులు గురువులు గొప్పవారైతే ఖచ్చితంగా మహాత్ములు జన్మిస్తారని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఛత్రపతి శివాజీ గారి జీవితం. చిన్నతనంలో తల్లి ఒడిలో రామాయణ భారత భాగవతాది గ్రంథాలన్నింటినీ కూడా నేర్చుకుంటూ మహాత్ముల జీవితాలను, మహావీరుల జీవితాలను, అలానే ఎల్లప్పుడూ కూడా నైతిక విలువలతో కూడినటువంటి కథలన్నింటినీ కూడా వింటూ చక్కగా మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నారు బాల్యం నుంచే. అలానే తండ్రి సమక్షంలో యుద్ధ నైపుణ్యాలను మరియు రాజకీయ చతురతను, అదేవిధంగా రాజకీయ పరిపాలన కూడా చక్కగా నేర్చుకుని మహావీరునిగా తీర్చిదిద్దబడ్డాడు. అదేవిధంగా బాల్యం నుండి కూడా గురువు సమక్షంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకొని ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచిన మహా గొప్ప చక్రవర్తి ఛత్రపతి శివాజీ గారు. ఒక దుర్మార్గుడు ఛత్రపతి శివాజీ గారిని సంధికని పిలిపించి చర్చలని చెప్పేసి మాట్లాడుతూ ఒక్కసారిగా ఛత్రపతి శివాజీ గారిని చంపాలని చెప్పి ఆయన మీదకి రాబోయారు. వెంటనే ఛత్రపతి శివాజీ గారు ఎంత మాత్రం కూడా తడబాటు లేకుండా అత్యంత సమయస్ఫూర్తితో ముందుగానే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని లోపల కవచాన్ని ధరించి, అలానే చేతులు పిడిబాకును ధరించి ఆ దుర్మార్గుని ఒక్క క్షణంలో హతమార్చినటువంటి మహావీరుడు ఛత్రపతి శివాజీ గారు. అలానే ఆయన గనక యుద్ధంలో అడుగు పెడితే అవతలి వ్యక్తి ఎంత వాడైనా సరే భయపడాల్సింది, అంత గొప్ప వీరత్వం కలిగినటువంటి మహావీరుడు. అలానే గిరిల్ల యుద్ధ నైపుణ్యాలు అత్యంత ఆరితేరినటువంటి వీరుడు, అత్యంత వేగంతో అత్యంత నైపుణ్యంతో శత్రువులపై దాడి చేసి యుద్ధంలో అనేక సార్లు విజయాన్ని గెలిచినటువంటి మహావీరుడు. అలానే ఎందరో చక్రవర్తులకు, స్వతంత్ర సమరయోధులకు ఆదర్శంగా నిలిచినటువంటి మూర్తి. అదేవిధంగా చిన్నతనం నుంచి కూడా అమ్మ నేర్పించినటువంటి సంస్కారం కారణం చేత స్త్రీల పట్ల అత్యంత గౌరవభావన కలిగి ఉండేవారు, మాతృభావన కలిగి ఉండేవారు. ఒకానొక సందర్భంలో ఛత్రపతి శివాజీ గారి సైన్యం శత్రువుల యొక్క భార్యలను తీసుకుని వచ్చి శివాజీ గారి ముందు నిలబెట్టి మన యొక్క భారతీయ స్త్రీలను అత్యంత కిరాతంగా వీళ్ళ భర్తలు హింసించి చంపారు కదా, వీళ్ళు కూడా అలానే చంపుదామని చెప్పేసి అనేటప్పుడు అప్పుడు ఛత్రపతి శివాజీ గారి సైన్యంతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు: ఎప్పుడైనా సరే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారితో మాత్రమే పోరాటం చేయండి తప్ప కానీ వారి యొక్క భార్యలు కానీ, వారి యొక్క పిల్లలు కానీ, అలానే వారి యొక్క కుటుంబాన్ని కానీ ఎంత మాత్రం కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి వారిని ఎంత మాత్రం కూడా శిక్షించకండి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. అలానే అక్కడ ఉన్నటువంటి శత్రువుల భార్యలు భయపడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు భయపడవద్దు, నేను మిమ్మల్ని సోదర భావంతో చూస్తున్నాను, మీకు ఎంత మాత్రం కూడా ఎటువంటి కీడు ఇక్కడ జరగదు, బిడ్డ తల్లికి ఎప్పుడు కూడా హాని చేయడు, నేను మీ కడుపును కనుక పుట్టుంటే ఇంకా అందంగా పుట్టేవాడిని అని చెప్పేసి ఆడపిల్ల ఇంటికి వస్తే ఏ విధంగా మర్యాదలు చేసి పంపిస్తే అంత గొప్పగా మర్యాదలు చేసి తిరిగి వాళ్ళని చాలా జాగ్రత్తగా క్షేమంగా వారి ఇంటి దగ్గర దించేయమని చెప్పారు. నిరంతరం కూడా భవానీ మాత్రం పూజిస్తూ ఎల్లప్పుడూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అపారమైన ధైర్య సాహసాలను, తెలివితేటలను సంపాదించుకొని గొప్ప వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని ఈ రోజున కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఆ మహావీరుని యొక్క జీవితాన్ని పిల్లలకు చిన్నతనం నుంచి తెలియజేయాలని చెప్పి, మహాత్ములు తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి ఒక్క తల్లికి, తండ్రికి, గురువుకి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.